అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 8వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి పేదలు, దళితులు, గ్రామీణ ప్రాంతాల జీవన స్థితిగతుల మీద, అదేవిధంగా అంటరానితనం, వివక్ష మీద, ఉపాధి హామీ పథకం అమలు తీరు మీద పెద్ద ఎత్తున సర్వే కార్యక్రమం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా వచ్చినటువంటి అనేక సమస్యలు, అనేక విషయాల్ని గతంలోనే ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ వారికి రాతపూర్వకంగా సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో సర్వే సందర్భంగా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు, మోసపోతున్నారు. కారణం ఏమంటే చేసినటువంటి పనికి కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదనేది ఒక ఎత్తు అయితే, రెండోది సంవత్సరాల తరబడి పనిచేస్తున్న పనిముట్లు ఇవ్వడం లేదనేది మూడో విషయం, ఉపాధి కూలీలో పనిచేస్తున్న ఏ వారం బిల్లు ఇస్తున్నారో తెలియకపోవడం, పే స్లిప్లు ఇవ్వకపోవడం అనేటువంటి అనేక సమస్యలు ఉంటున్నాయి. అదేవిధంగా వారం వారం బిల్లులు చెల్లించకపోవడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. అదేవిధంగా దళిత కాలనీలో వందల కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నా కనీసం బతికినంత కాలం అవమానాలతో బతుకుతున్నారు. చచ్చిన తర్వాత అయినా గౌరవప్రదంగా చచ్చిపోదామని అనుకుంటే చచ్చిన శవాన్ని పూడ్చడానికి కూడా భూములు లేకపోవడం, శ్మశానాలు లేకపోవడం, దీనమైనటువంటి దారిద్ర్యమైనటువంటి స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా కరెంటు సౌకర్యం లేనటువంటి అనేక గ్రామాలు ఉంటున్నాయి. అదేవిధంగా పేదలు, దళితులు స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాలు సంవత్సరాల తరబడి హక్కులు కల్పించమని చెప్పి అడుగుతూ ఉన్నా, ఈ హక్కులు కల్పించే పరిస్థితుల్లో అధికారం లేదు. అదేవిధంగా దళితులు, పేదలు వారి యొక్క హక్కులుగా ఉన్నటువంటి భూములు కొంతమంది భూ కబ్జాదారులు, పెత్తందారులు, భూస్వాములు కబ్జాలు చేస్తున్నారు. ఆ కబ్జాలు చేసినటువంటి విషయాల్ని పోలీస్ స్టేషన్లోనూ అదేవిధంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే కనీసం పేదల తరపున మాట్లాడి వాళ్ళకి రక్షణ కల్పించి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకు ఉదాహరణ, ఈరోజు ముదుగుప్ప మండలం సంకేపల్లిలో పెద్ద ఎత్తున 255 ఒకటో లీటర్లో 2014లో 1 బిల్ చేసుకున్నారు. వంకపూరం ఒక భూమి, ఇదంతా కూడా దళితుల ఆ భూమిలో ఇళ్ళు కట్టుకొని ఆర్డిటి స్కూల్ కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు కొంతమంది పెత్తందారుల ఒక సహకారంతో 3 దళిత కుటుంబాలు 100 కుటుంబాలను మోసం చేసి కడుపు కొట్టి ఈరోజు ఆ స్థలాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకి జిల్లా కేంద్రంలోనే ఇక్కడ జిల్లా ఎస్పీ గారు ఉంటున్నారు, డిఎస్పీ గారు ఉంటున్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉంటున్నారు. ఇంతమంది ఉన్న కూతవేట దూరం కప్పల బండలో 315 సర్వే నంబర్ ఒకటో లీటర్లో ఆ రోజు ప్రభుత్వం పిలుపు మేరకు నక్సలైట్లుగా, మావోయిస్టులుగా, సానుభూతిపరులుగా ఉన్నటువంటి వీరిని జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి ప్రభుత్వం ఆహ్వానిస్తే అందుకు మన్నించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మావోయిస్టులు, నక్సలైట్లు, సానుభూతిపరులు జనజీవన స్రవంతిలోకి వస్తే వారికి ఆ రోజు ప్రభుత్వం 2.5 సెంటర్ ప్రకారం 315 ఒకటో లీటర్లో పట్టాలు ఇచ్చినారు, పొజిషన్లు ఇచ్చినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.